ఈరోజు దేవుని వాక్యాన్ని మనం విన్న తర్వాత ఈరోజు ప్రభు బల్ల కార్యక్రమంలోకి మనం పాలు పంచుకోవాలి కనుక అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాల్సిందిగా కోరుతున్నాను. దేవుని వాక్యాల్లోకి మొదటిగా దేవుని విషయాలు తెలుసుకోవడానికి వెళ్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 29వ వచనము, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 24వ వచనము. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 29వ వచనము, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 24వ వచనములో మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అని రాయబడి ఉంది. దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఈ మాట విన్నప్పుడు దహించు అగ్ని అంటే ఒక నెగిటివ్ సెన్స్ను మాత్రమే, ఒక తప్పుగా, ఏదైనా ఒక పనిష్మెంట్కి సంబంధించిన మాటని మనం చూడాలనుకుంటాం, లేక ఆలోచన చేస్తాం. కానీ దేవుడు వాక్యం మీరు అర్థం చేసుకుంటే, దేవుడు ఆత్మై ఉన్నాడు, దేవుడు ప్రేమై ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడని బైబిల్ చెప్పినట్టుగానే దేవుడు అగ్ని అయి ఉన్నాడు అని చెప్తుంది. ఆయన గుణాలను, ఆయన యాట్రిబ్యూట్స్ ఒకవేళ మీరు కనుక ఆలోచన చేస్తే, ఆయన స్వభావం ఏమిటి? ఆయన ఆత్మై ఉన్నాడు, ప్రేమై ఉన్నాడు, వెలుగై ఉన్నాడని చెప్పినట్టుగానే ఆయన అగ్ని అయి ఉన్నాడు అని రాయబడింది. ఆయన అగ్ని అయి ఉన్నాడు అంటే అర్థం ఏమిటంటే, ఆయన సజీవముగా ఉండి ఆయన మన జీవితాల్లో తాను చేయవలసిన అనేకమైన కార్యాలు జరిగించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. దేవుని ప్రత్యక్షత, కొన్నిసార్లు దేవుడు తన ప్రజలకు ప్రత్యక్షమైనప్పుడు అక్కడ అగ్ని వారి ముందర కనబడింది. నిర్గమకాండంలో మీరు 3వ అధ్యాయాన్ని గమనించినప్పుడు మోషే ఆ మండుచున్న పొదని చూశాడు. అది మండుతూ ఉంది కానీ కాలిపోలేదు. ఎప్పటి నుంచో మండుతుంది. ఏ చెట్టు అయినా కొంత సమయం అయిన తర్వాత ఏమైపోతుంది? కాలిపోతుంది, కొద్దిసేపు అయినాక బూడిదైపోతుంది. కానీ ఈ చెట్టు చూసినప్పటి నుండి అది మండుతూనే కనబడుతుంది. ఆ మండుచున్న పొదలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. తర్వాత నిర్గమాకాండం 19వ అధ్యాయాన్ని మీరు చదివినప్పుడు దేవుడు ఆ యొక్క సినాయి పర్వతం మీద దిగి వచ్చినప్పుడు ఆ యొక్క పర్వతము ఆ యొక్క అగ్ని చేత అది కాలుతున్నట్టుగా మనకు కనబడుతుంది. అనేక చోట్ల దేవుని యొక్క అగ్ని ప్రార్థించినప్పుడు బైబిల్లో ఆకాశం నుండి దిగి వచ్చినట్టుగా చూస్తున్నాం. ఇదంతా ఎందుకంటే దేవుని యొక్క స్వభావాన్ని తెలియజేస్తుంది. దేవుడి యొక్క కార్యాన్ని, కేవలం ఆయన ప్రేమ మాత్రమే కాదు, ఆయన సత్యం మాత్రమే కాదు, వెలుగు మాత్రమే కాదు, ఆయన అగ్ని వలె ఎలా పనిచేస్తాడో ఆ విషయాన్ని కూడా బైబిల్ మనకు తెలియజేస్తుంది. హల్లెలూయా. అయితే దేవుడేమన్నా జ్వాలగా మండుతూ ఉన్నాడు, దేవుణ్ణి ఆరాధిస్తున్న వారేమన్నా చివరి రోజుల్లో చల్లారిపోతూ ఉన్నారు. బాగా ఆలోచన చేయండి. దేవుడేమన్నా మండుచున్న జ్వాలగా కనబడుతుంటే దేవుణ్ణి ఆరాధిస్తున్న ప్రజలు చల్లారిపోతూ ఉన్నారు. చివరి రోజుల్లో ఒక సైన్ ఏంటంటే మనుషులు చల్లారిపోతారు. దేవుని రాకడకు ముందు దినాల్లో జరిగేటువంటి ఒక సూచన ఏమిటంటే మనుషులు చల్లారిపోతారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనము, అక్రమము విస్తరించుట చేత అనేకులలో ఉన్న ప్రేమ ఏమైపోతుంది? చల్లారిపోతుంది. వారు దేవుని ప్రేమలో చల్లారిపోతారు, విశ్వాసములో చల్లారిపోతారు, భక్తిలో చల్లారిపోతారు. దేవుడు చెప్పినటువంటి పద్ధతులలో వారు నిజముగా యాక్టివ్గా ఉండవలసిన వ్యక్తులు ఏమైపోతారు? చల్లారిపోతారు. ఏంటి వాళ్ళని చల్లార్చింది అంటే అక్రమము వారిని చల్లార్చింది. అక్రమమైనటువంటి జీవితము అంటే క్రమము అక్రమం అనే విషయాన్ని ఒకవేళ ఆలోచన చేస్తే యేసు ప్రభు 2 సార్లు చెప్పాడు, అక్రమము చేయువారులారా మీరు నా యొద్ద నుండి తొలగిపోండి అని. ఒక సందర్భంలో ఎవరి కోసం చెప్పాడంటే, నా తండ్రి చిత్తము కాక తమ సొంత ప్రయత్నాలలో వర్ధిల్లుతున్న వారిని చూసి అంటున్నాడు, నా తండ్రి చిత్తం, పరలోకమందున్న తండ్రి చిత్తము కాక మీరు నా నామంలో దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, నీ నామంలో రోగాల్ని బాగు చేయలేదా, నీ నామంలో అనేకమైన కార్యాలు చేయలేదా అంటే చేసుంటావు, కానీ తండ్రి చిత్తాన్ని చేయలేదు. నువ్వు దెయ్యాలు వెళ్ళగొట్టడము దేవుని యొక్క చిత్తము కాదా అంటే చిత్తమే. రోగాల్ని బాగు చేయడం దైవ చిత్తం కాదా అంటే దైవ చిత్తమే. దేవుని నామంలో ప్రజల్ని బాగు చేయడం కరెక్ట్ కాదా అంటే కరెక్టే. కానీ అన్నాడు, అవన్నీ చేస్తున్న నీవు దేవుని చిత్తములో ఉన్నావా? సో అక్రమం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? అక్రమం చేయవారులారా మీరు నా యొద్ద నుండి తొలగిపోండి అంటే దైవ చిత్తానికి వేరుగా ప్రవర్తించే వారిని దేవుడు ఏమంటున్నాడు? అక్రమం అంటే దేవుని క్రమాన్ని విడిచి తిరిగేవారు, దేవుని జ్ఞానాన్ని విడిచి తిరిగేవారు, దేవుని యొక్క లెస్సైన జ్ఞానమును విడిచి తిరిగేవారు, వారు అక్రమంలో ఉన్నట్టు కనబడుతుంది.
సామెతలో 17వ అధ్యాయం 1వ వచనం మీరు గమనించినప్పుడు, లెస్సయైన జ్ఞానమునకు స్వతంత్రంగా ఉండాలనుకున్నవాడు, స్వేచ్ఛగా తిరగాలనుకున్నవాడు లెస్సయైన దేవుని జ్ఞానమునకు ఏమై ఉన్నాడు? వ్యతిరేకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొక చోట దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో బుద్ధిగల కన్యకలు 5 మంది, బుద్ధిని కోల్పోయినటువంటి కన్యకలు 5 మంది కనబడ్డారు. సమయము దాటిపోయినాక సిద్ధపడవలసిన సమయంలో సిద్ధపడక, చేయవలసిన సమయంలో ప్రార్థన చేయక, చేయవలసిన సమయంలో భక్తిని చేయక అప్పుడు కునికి నిద్రించారు. సిద్ధపరచుకోవలసిన సమయంలో సమయాన్ని వ్యర్థం చేసి, సమయము దాటిపోతున్నప్పుడు మాకు దీపములు ఆరిపోతున్నవి, మాకు కొంచెం నూనె ఇవ్వండి, నూనె నమ్మండి, మాకు నూనె సహాయం చేయండి అని చెప్పి వెళ్ళి వేరే కన్యకల్ని బతిమలాడుకున్న వారిని చూసి బైబిల్లో ఒక చక్కని ఉపమానం చెప్తున్నాడు యేసుప్రభు. అప్పటికే పెండ్లి కుమారుడు వచ్చాడు, పెండ్లి ఇంటి వారు వెళ్ళిపోయారు, పెండ్లి కుమార్తె వెళ్ళిపోయింది, వీళ్ళంతా పెండ్లి కుమారు. చూడండి, అక్కడికి వెళ్ళి తలుపు వేయబడింది. వీళ్ళు వచ్చి తలుపు కొడుతున్నారు, మీరెవరో నేను ఎరుగను అన్నాడు ఆయన. సో కాబట్టి మీరు ఆలోచన చేద్దాం, దేవుడు ఏమన్నా మండుచున్నటువంటి అగ్నిగా అని చెప్పబడినప్పుడు అంటే ఆయన ఉద్దేశం ఏమిటంటే ప్రతివారు దేవునిలో యాక్టివ్గా ఉండగలగాలి. దేవుడు ఎలా సజీవంగా ఉన్నాడో మనము కూడా మన జీవితంలో భక్తి విషయంలో, విశ్వాస విషయంలో యాక్టివ్గా ఉండాల్సిన వాళ్ళము. అక్రమము ఏం చేస్తుందంట? వారిని చల్లారిపోయేటట్టు చేస్తుంది. దేవుడు ఎఫెసీ సంఘంతో కూడా అన్నాడు, నీ క్రియలు నాకు తెలుసు, నీ యొక్క శ్రమ నాకు తెలుసు, నీ ఓర్పు, సహనము, పరీక్ష అన్నీ నేను చూశాను. అయితే వీటన్నిటికీ మూలమైన మొదటి ప్రేమ నువ్వు వదిలివేశావు, కాబట్టి నువ్వు చల్లారిపోయావు. ఏ స్థితిలో ఉండే నీవు ఏ స్థితిలోకి పడ్డావు కాబట్టి తిరిగి ఒకవేళ లేస్తే నువ్వు గనక మొదటి స్థితిలో నేను కూర్చోగలిగితే నేను మరలా నీ యొక్క స్థానంలో నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అందరూ పలగడికి హల్లెలూయా. మనుషులను చల్లార్చేసి నీ విషయాలు అనేకం ఉన్నాయండి బైబిల్ గ్రంథంలో మీరు గమనిస్తే. ఒకటి, జనరల్గా మనుషులు దేవునిలో చల్లారిపోవడానికి గల కారణం ఏంటంటే మొట్టమొదటి విషయము ఐహిక విచారములు. అందరూ చెప్పాలి ఏంటిదండి? ఈ లోక విచారములు ఏం చేస్తే మనిషి చల్లారిపోయేటట్టు చేస్తాయి. అధికమైన చింత, ఆలోచనలు, సమస్యలు, గొడవలు. అందుకే మనిషి యాక్టివ్గా ఉండలేడు. యేసు ప్రభు 4 భూముల కోసం చెప్పాడు. ఒక మనుషుడు కొన్ని విత్తనాలు తీసుకొని వెళుతూ ఉండగా కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని రాతి నేలను పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి, కొన్ని మంచి నేలలో పడ్డాయి. ఈ ముళ్ళ పొదల్లో పడినటువంటి సందర్భం గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే, ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలు కూడా మొలుస్తాయి, అక్కడ కూడా మొక్కలు వస్తాయి, కానీ ఆ ముళ్ళ తుప్ప ఏం చేస్తుందంటే ఆ ఎదగకుండా ఆ మొక్కను ఏం చేస్తుంది? అణిచివేస్తుంది. మార్కు సువార్త 4వ అధ్యాయము 18-19 వచనాల్లో ప్రభు ఈ మాట చెప్తూ ఉన్నాడు. ఒకసారి చూద్దామండి, తర్వాత ముందుకు వెళ్దాం. త్వరగానే ఈరోజు దైవ సంఘములో దేవుని వాక్య ధ్యానం మనం త్వరగానే చేద్దాం. త్వరగా రండి. మార్కు సువార్త 4వ అధ్యాయం, మార్క్ చాప్టర్ 4 వర్సెస్ నెంబర్ 18 and 19 చదవాలి. ఇతరులు వీరెవరంటే ముళ్ళ పొదలలో విత్తబడిన వారు, వీరు వాక్యమును వింటున్నారు కానీ వీరు ఎన్నో వాక్యాలు విన్నారు. శక్తివంతమైన దేవుని మాటలు విన్నవారు వీరు, దేవుని వాగ్దానాలు విన్నారు, వీళ్ళు దేవుని ప్రవచనాలను విన్నారు, దేవుని ప్రణాళికను విన్నవారు. అయితే ఏం జరుగుతుందట? ఐహిక విచారములు, ధన మోసములు మరియు ఇతరమైన అపేక్షలను వారి లోపటికి చొచ్చి వారిలో ఉన్న దేవుని వాక్య ప్రాబల్యమును ఏం చేస్తున్నాయట? అణిచివేస్తున్నాయి. దీనికి సాతాను శోధన కాదు. చాలాసార్లు అంటాం, ఒకవేళ సాతాను శోధించిన ఈ లోకంలో ఉన్న ఒక దాంతో శోధిస్తాడు కదా. ఈ శోధన వలన ఏం జరుగుతుంది? నీ మీద డైరెక్ట్ అటాక్ కాకుండా ఇలాంటి ఇండైరెక్ట్ అటాక్స్ నీ మీద జరిగినప్పుడు ఈ యొక్క చింత, వ్యామోహము, వేదన మనిషి చల్లారిపోయేటట్టుగా చేస్తుంది. అందుకే యాక్టివ్గా ప్రేయర్ చేయలేకపోవడం, యాక్టివ్గా ప్రార్థనలో ఉండలేకపోవడం, విశ్వాసంలో కొనసాగలేకపోవడం, మనసు స్థిరంగా ఉండలేకపోవడం కారణం ఏంటి? ఈ ముళ్ళ తుప్పలాగా ఏం చేస్తుందట? దేవుని వాక్యమును వారి జీవితాల్లో అణిచివేస్తుంది. ఐహిక విచారములు, అనేకమైన వరీస్. ఒక్కొక్కసారి బైబిల్ గ్రంథంలో రాయబడింది, నా విచారములు సముద్ర ఇసుక రేణువులంత విస్తారముగా ఉన్నాయి అంటాడు దావీదు.
ఎన్ని ఆలోచనలు అంటే ఒకటి కాదు 100 నాయన. లెక్కించుదునా దానిని నేను లెక్కించలేకపోతుని. నా కన్నీరు నదీ ప్రవాహం వలె వెళ్తుందన్నాడు. నా విచారములు సముద్ర ఇసుక రేణువుల కంటే ఎక్కువగా ఉన్నాయి అన్నాడు. నా కన్నిటిలో నా పరుపు తేలియాడుతుందన్నాడు. ఎందుచేత మనుషులకు విచారములు మనిషిని కృంగిపోయేటట్టు చేస్తుంది. అందుకే బైబిల్ ఉంది, నువ్వు కనుక దుఃఖించినప్పుడు, చింతించినప్పుడు చేత కాని వాడు అవుతావు. నీ దుఃఖము నిన్నేం చేస్తుంది? నీ చింత ఏం చేస్తుంది? నిన్ను చేతకాని వాడిగా మారుస్తుంది. అయితే దేవుడి ఉద్దేశం అది కాదు. నీవు దానిలో బలం పొందుకోగలగాలి. దేవుల్లో ఏ చింత నిన్ను బంధిస్తుందో దాని నుంచి నిన్ను విడుదల పొందేవాడిగా మార్చగలగాలి. హల్లెలూయా చెప్పండి గడిగా, మళ్ళీ చెప్పాలి గడిగా హల్లెలూయా. చింత నుంచి బయటికి రాగలగా దేవుడు కృపని. అందుకేనాడు, మీరు చింతించకండి, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, మీ భారములు ఆయన మీద వేయండి. ఇది సాధ్యమయ్యే విషయం కాదు, చెప్పినంత ఈజీ కాదు, విన్నంత ఈజీ కాదు. మనుషులు చింతలో నుండి వెళ్తున్నప్పుడు, సమస్యల నుంచి వెళ్తున్నప్పుడు, ఐహిక విచారాల నుంచి వెళ్తున్నప్పుడు ప్రభు అంటున్నాడు, మీరు చింతించటం వలన, ఒకరి మీద కంప్లైంట్ చేయడం వలన, ఒకరి కోసం మీరు బాగా వరి అవ్వడం వలన మీరు మూరెడు ఎక్కువ కాలేరు, మూరెడు తగ్గలేరు. అయితే ఏం చేయాలి? మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఆయన నీ కోసము చింతిస్తున్నాడు, చింతించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆల్రెడీ నీ భారములు మోసాడు, పాపములు మోసాడు, శాపములు మోసాడు. కాబట్టే ఇప్పుడు నీ స్థానములో నువ్వు పడుతున్న బాధను భరించేవాడు ఆయనే గనుక ఆయన మీద మోపండి, ఆయన మీకు విశ్రాంతినిస్తాడు. హల్లెలూయా చెప్పండి గడిగా. ఎన్నోసార్లు చూడండి, భయంకరమైన దుఃఖంతో ఉన్నప్పుడు, ఎవరికి చెప్పాలో అర్థం కానప్పుడు, ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడ అర్థం కానప్పుడు, చికాగ్గా ఉన్నప్పుడు ఏదో ఒక పాట, ఏదో ఒక మాట, ఏదో ఒక వాగ్దానం, ఏదో ఒక దేవుని కార్యము నిన్ను దేవుని ఎదుట కుమ్మరించబడేటట్టుగా చేస్తుంది. హృదయం అంతా ఓపెన్ చేస్తుంది. అప్పుడు దేవుడి దగ్గర ఏడుస్తావు, ప్రార్థిస్తావు, స్తుతిస్తావు, నీ దుఃఖమంతా కుమ్మరిస్తావు. ఆ నెక్స్ట్ మూమెంట్లో నువ్వు చాలా రిలాక్స్ అయిపోతావు. ఎందుచేత అంటే నువ్వు ఎంటీ అయిపోయావు దేవుడి దగ్గర. హల్లెలూయా. అయితే కొన్నిసార్లు వారి చింత కాక పరుల చింత కూడా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటుంది. నేను ఒక మాట చెప్తా వినండి, మన జీవితాల్లో మన బాధలే కాక ఇతరుల బాధలు కూడా మనల్ని ఇబ్బంది పెడతా ఉంటాయి. భార్య కాకపోతే భర్త బాధ, లేక భర్తకు భార్య బాధ, పిల్లలకు తల్లిదండ్రుల బాధ, లేక ఇంకెవరన్నా బాధలు మనల్ని ఒకసారి ఏం చేస్తాయి? కృంగిపోయేటట్టుగా చేస్తాయి. కొన్నిసార్లు అంటారు, నా భార్య కరెక్ట్గా ఉంటే, నా భర్త కరెక్ట్గా ఉంటే, నా పిల్లలు కరెక్ట్గా ఉంటే నేను ఇంకొంచెం ఎక్కడో ఉండేవాడిని, నాకు అన్నీ సహకరిస్తే ఇంకొంచెం బాగుండేది, ఇంకెక్కడో ఉండేవాడిని అని చాలాసార్లు అనుకుంటూ వారి మీద వీరి మీద నెపాలేస్తూ ఉంటాం. అయితే ఒకవేళ అది నిజమే కావచ్చు, అబద్ధమే కావచ్చు, కానీ నీకంటూ సహాయం చేసే దేవుడు ఉన్నాడు కనుక ఆయన మీద నువ్వు ఆధారపడవలసిన అవసరత ఉన్నది. మీరు న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలో ఒక వాక్యాన్ని చూసినట్లయితే, న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను గాజాకు వెళ్ళాడు. ఇప్పుడు మనం టీవీలో గాజాను గురించిన వార్తలు ఒక సంవత్సరం నుంచి బాగా వింటున్నాం కదా. గాజా, హమాస్ తీవ్రవాదులని, లేకపోతే ఇజ్రాయెల్ యుద్ధాలని, ఇవన్నీ వింటూ ఉన్నాం కదా. అదే గాజా, సేమ్ గాజా. ఆ గాజాకు వెళ్ళినప్పుడు అక్కడ సంసోన్ అంటే గిట్టని వారు, సంసోన్ అంటే నచ్చని వారు, సంసోన్ అంటే ఆయనను చంపేద్దామనుకున్నవారు. ఈయన ఆ రాత్రిపూట ఒక స్త్రీ ఇంటికి వెళ్ళి అక్కడ పడుకున్నాడు. అయితే గుర్తుపెట్టుకోండి, ఆ ఇంటికి వెళ్ళి పడుకున్న దాన్ని దేవుడు సమర్థించడం లేదు. దేవుడు వేశ్య గమనములను ఎన్నడూ సమర్థించలేదు. దేవుడు వేశ్య సంగత్యం చేద్దని అన్నాడు. పరాయి స్త్రీ కోసం మనసులోను తప్పుగా ఊహిస్తేనే వ్యభిచారం అని చెప్పిన దేవుడు తప్పుని ఎట్లా ప్రేరేపిస్తాడు? గాడ్ నెవర్, ఎప్పుడు కూడా ఆ పని బైబిల్ ఆయన చేయలేదు, చేయడానికి ఆయన ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయలేదు. అయితే ఇక్కడ గమనించండి, ఆయన ఒక ఊరికి వెళ్ళాడు, ఆ ఊరిలో ఉన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళు చూడండి 2వ వచనము, సంసోను అక్కడికి వచ్చినని గాజా వారికి తెలిసినప్పుడు వారు మాటు పెట్టి తెల్లవారిన తరువాత అతనిని చంపుదమనుకొని పట్టణపు ద్వారమునొద్ద ఆ రాత్రి అంతయు పొంచి ఉండిరి. వీళ్ళంతా దేని కొరకు వెయిట్ చేస్తున్నారు? సంసోన్ని చంపడానికి తెల్లారే వరకు. ఆయన ఏమైనా పడుకున్నాడు అక్కడ. వీళ్ళు రాత్రంతా మాటు వాళ్ళని కాపలా పెట్టుకొని ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు వెళ్ళి సంసోన్ని పట్టుకొని చంపుదామా అని శత్రువులు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే సంసోను చూడండి 3వ వచనం, సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని
మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులు వాటి 2 ద్వార బంధములను పట్టుకొని వాటి అడ్డకర్రతోటి వాటిని ఊడబెరికి తన భుజముల మీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండ కొనకు వాటిని తీసుకొని పోయెను. వీళ్ళు తెల్లారి వరకు చూస్తున్నారు. ఈయన అర్ధరాత్రే లేచాడు. అర్ధరాత్రే లేచి ఏం చేశాడట, ఆ తలుపులు, ఆ యొక్క నగరానికి చెందిన తలుపులు ఏవైతే ఉన్నాయో, ఒక పెద్ద పెద్ద ఆ యొక్క ఏమంటారు వాటిని, ద్వార బంధాలు అనుకుందాం. అవి మామూలుగా చెక్కతో చేసినవి కాదు, అవి గ్రానైట్తో పెద్ద పెద్దగా. మీరు చూడండి, గోల్కొండకు వెళ్ళినప్పుడు కానీ కొన్ని రాజుగారి కోటలకి చూసినప్పుడు అక్కడ రాళ్లతో చేసిన పెద్ద పెద్ద ద్వారబంధాలు ఉంటాయి. ఒక్కొక్క టన్నుల్లో ఉంటుంది బరువు. అంత బరువు ఉన్నటువంటి ఆ యొక్క ద్వారబంధాలకు సంబంధించి ఆ యొక్క ఏమంటారు, ఆ ఫ్రేమ్ని ఆయన తలుపులతోనే దాని కర్రలతోనే లేపుకొని పోయాడని బైబిల్ చెప్తుంది. అది ఎంత గొప్ప అద్భుతమో మీరు చూడండి. కనీసం ఒక్కొక్క సైడ్ ఆ యొక్క ఫ్రేమ్ ఏదైతే ఉందో 1000 కిలోగ్రామ్స్ కంటే ఎక్కువ ఉండొచ్చు. ఎందుకంటే గనేటు చాలా బరువు ఉంటుంది కదా. అమ్మ వినబడుతుంది వెనుకోదాకా నా మాట? హలో, వినబడుతుందా అండి? చాలా బరువు ఉంటుంది అది. ఎన్నో టన్నులు ఉంటుంది కదా ఒక్కొక్క రాయి. ఆ రాయికి పెద్ద పెద్ద డోర్లు ఉన్నాయి, డోర్లకి పెద్ద పెద్ద అడ్డగడియలు ఉన్నాయి. మీరు ఆలోచించండి, మీ జీవితంలో కూడా కొన్ని ఇలాంటి తలుపులే ఉండొచ్చు, ఇలాంటి బలమైనటువంటి ద్వారబంధములే అడ్డుండొచ్చు. అయితే సంసోను మీదకి వచ్చిన దేవుని ఆత్మనే ఈరోజు నీ హృదయంలో నా మీద కూడా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. సంసోను అరే ఇంత పెద్ద తలుపులు ఉన్నాయి, చుట్టూ వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ ఆలోచించలేదు. తాను ఏమనుకున్నాడంటే తలుపులు పగలగొట్టి వెళ్ళాలని అనుకోలేదు, తలుపుల్ని పీక్కొని లేపుకొని పోయాడు, భుజం మీద పెట్టుకున్నాడు ఆయన. హల్లెలూయా పండుగడిగా. అంత చిన్న విషయమా, అంత సాధారణమైన విషయమా? గాజా ఏమన్నా సీ లెవెల్కి ఉంది, సముద్రానికి పక్కన ఉంది. హెబ్రోన్ ఏమన్నా కొండ మీద ఉంది, ఎన్నో కిలోమీటర్ల దూరం. ఎవడైనా బరువు ఎక్కుకొని పైనుంచి కిందకి వెళ్ళడం ఈజీ, కానీ కింద నుండి పైకి వెళ్ళడం ఈజీయా? ఆలోచించండి. ఒక 5000 టన్నులు లేక 5000 కిలోగ్రామ్స్ ఉంది అనుకుందాం. అతను భుజం మీద వేసుకొని ఎక్కడ సీ లెవెల్ నుంచి కొండ మీద హెబ్రోను కొండ కొన వరకు వెళ్ళాడు. ఒకవేళ మీ దగ్గర గూగుల్ ఉంటే గూగుల్ మ్యాప్ చెక్ చేసుకోండి, గాజా నుంచి అక్కడ వరకు హెబ్రోను కొండ వరకు ఎన్ని కిలోమీటర్లు ఉందో. అది కూడా అప్పువాడు పైకి వెళ్తూ ఉంది, పైకి వెళ్ళడమే. మన జీవితంలో కూడా ఇది బరువుగా ఉంది, ఇది కష్టంగా ఉంది, ఇది బాధగా ఉంది, ఇది ఇబ్బందిగా ఉంది, ఇది సమస్యగా ఉందని మనం ఆగిపోయేవారిగా ఉండకూడదు. కానీ దేవుని శక్తితో దాన్ని మనం లేపి పడేయగలిగిన కృప మనకు రావాలి. మన మనసుకున్న బంధకాలు, మన హృదయానికున్న బంధకాలను దేవుడు తెంచివేయటకు సమర్థుడని జ్ఞాపకం పెట్టుకోండి. దేనికి ఆమెన్ చెప్పరేమమ్మా? చెప్పాలి గట్టిగా హల్లెలూయా. లేకపోతే ఆడనే కూర్చోండి, లోపల బాధ. వాళ్ళు వచ్చి వాళ్ళు తలుపులు తెరిసే వరకు కూర్చోండి దానిలోనే. సంసోను వాడేవాడో వచ్చి తలుపు తెరడం ఏంట్రా, నేనే తలుపు ఊడపెట్టుకొని వెళ్తాను అనుకున్నాడు. తీసుకున్నాడు, దేపుకొని భుజం మీద వేసుకుని వెళ్ళిపోతానే ఉన్నాడు. కారణం ఏంటి తెలుసా? సంసోను తన మీద ఉన్న దేవుని శక్తిని నమ్మాడు. ఆయన ఐహిక విచారములు మనిషిని ఏం చేస్తున్నాయి? కృంగదీస్తున్నాయి. ఆర్థిక సమస్యలు మనిషిని ఏం చేస్తున్నాయి? కృంగదీస్తున్నాయి. అప్పుల బాధలు మనుషులు ఏం చేస్తున్నాయి? కృంగదీస్తున్నాయి. అంటే అందుకే చెప్తున్నా, ఒక కేటగిరీ ప్రజలు ఏమన్నా సమస్యల చేత కృంగిపోయి చల్లారిపోతున్నారు. మరో కేటగిరీ ప్రజలు ఏమన్నా ధన సమృద్ధిగా ఉండుట చేత, ధనము సమృద్ధిగా ఉంది, తినడానికి భోజనం సమృద్ధిగా ఉంది, అన్ని ఫెసిలిటీస్ వాళ్ళ జీవితంలో అన్ని కంఫర్ట్ సమృద్ధిగా ఉన్నాయి, దాన్ని బట్టి చల్లారిపోతున్నారు కొంతమంది. లవోదికీయ సంఘముతో ప్రభు చెప్పాడు, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15-16 వచనాలు మీరు చదివితే, పదహారో వచనం కనుక చదివితే, నువ్వు చల్లగానైనా లేవు, వెచ్చగానైనా లేవు. నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా ఉండిన ఎడల మేలు, కానీ నువ్వు ఎలా ఉన్నావు చెప్పండి? ఎలా ఉన్నావు? 16వ వచనంలో చెప్తున్నావు, నువ్వు ఎలా ఉన్నావో సంగమా చెప్పాలి. గడికి ఎలా ఉన్నారట వీళ్ళు? ఎందుకు నువ్వు వెచ్చగా ఉన్నారు? ఏదో కారణం ఉంటుంది కదా. ఒక మనిషి మామూలుగా అయిపోయాడు, కామ్ అయిపోయాడు, సాదాసీదగా అయిపోయాడు, వాడు దేవుల్లో ఫైర్ని కోల్పోయాడు, దేవుల్లో ఉన్నటువంటి ఆ ఉజ్జీవాన్ని కోల్పోయాడు అంటే ఏదో కారణం ఉండొచ్చు కదా. 17వ వచనం చెప్తుంది చూడండి, ఏముంది? ప్రకటనల గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం, త్వరగా చదవాలి. నీవు దౌర్భాగ్యుడవును,
నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమియో కొదవలే. ఒకటి చూడండి, ఒకళ్ళైనా కొదవలతో కృంగిపోయారు. హలో, బైబిల్లో ఈ కేటగిరీ ప్రజలను చూసాం. సమస్యలతో కృంగిపోయారు, అప్పులతో కృంగిపోయారు, అనారోగ్యాలతో కృంగిపోయారు. ఇంకో కేటగిరీ ప్రజలను చూస్తే వీళ్ళకి అన్నీ బాగున్నాయి. కాబట్టి అన్నీ బాగున్నాయి కనుక వీనికి ప్రార్థనతో పని లేదు, విశ్వాసంతో పని లేదు. డబ్బులు ఉన్నాయి కాబట్టి రోగం వస్తే హాస్పిటల్కి వెళ్ళొచ్చు, డబ్బులు ఉన్నాయి కాబట్టి ఎటు కావాలంటే అటు వెళ్ళిపోవచ్చు, ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, నిర్విచారమైనటువంటి సుఖస్థితి. బైబిల్లో యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఒక ధనవంతుడు వాని ఇంటి బయటనే ఉన్న పేదవాడైన దరిద్రుడైన లాజరు. ధనవంతుడు తనేం తప్పు చేసినట్టు మనకు కనబడదు, కానీ తన తప్పెల్లా ఏమిటంటే తాను అన్ని సకల సమృద్ధి కలిగి ఉన్నప్పటికీ దైవ చింతన లేకుండా, దేవుని పట్ల ధ్యాస లేకుండా, కేవలం తినడానికి, బట్టలు కట్టుకోవడానికి, కేవలం తినడానికి, సుఖపడడానికి మాత్రమే తన జీవితాన్ని తాను ఆలోచించుకున్నట్టు మనం చూసాం. వాని ఇంటి బయటనే గడప దగ్గర ఒక పేదవాడు ఉన్నాడు, దరిద్రుడు. వాడికి తినడానికి లేకపోయినా, బట్టలు లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా వాని మనసులో దేవునికి చోటు ఉంది. వాడు దేవుని కొరకు ఆలోచన కలిగి ఉన్నాడు. అయితే ఇద్దరికీ సమానంగా అంతం ఒకటి ఉందని దేవుడు వాక్యం చెప్పింది. ఇద్దరు చనిపోయారు. పేదవాడు చనిపోయి అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి పరలోక రాజ్యానికి వెళ్తే, ఈ దరిద్రుడు, ఈ ధనవంతుడు చనిపోయి అగ్నిగంధకములు గల ప్రాంతములో ఒక చోట టార్చర్ పెట్టబడుతున్నాడు. యాతన పెట్టబడు స్థలములో తీసుకొని వేయబడ్డాడు. అంటే ఈ లోకంలో ఉన్న పొజిషన్ మన పరలోక పొజిషన్ డిసైడ్ చేయదు. ఇక్కడ నువ్వు ధనవంతుడు కాబట్టి అక్కడ కూడా ధనవంతుడిగా ఉండాలని రూల్ లేదు. ఇక్కడ అన్ని సౌఖ్యాలు నీకు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ కూడా జరుగుతుందని కారణం కాదు. అందుకే ఇక్కడ నువ్వు బతుకున్నప్పుడే దేవునిపై ఆలోచన కలిగి విశ్వాసంతో నువ్వు ముందుకెళ్ళాలి. నేను ధనవంతుడిని, నాకేంటి, నా దగ్గర డబ్బు ఉంది, కారు ఉంది, ఇల్లు ఉంది, వస్తువులు ఉన్నాయి, అన్నీ బాగున్నాయి కాబట్టి ప్రార్థనతో అవసరం ఏంటి, విశ్వాసంతో అవసరం ఏంటి, అవి పేదవాళ్ళకి కదా ఉండవలసిందని అనుకోవద్దు. దేవుడు అందరికీ ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. బైబిల్ చెప్తుంది, ఆయన నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా వాడు నరుడాయను. ప్రసంగి రాసిన గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం చదువుతారు ఎవరైనా? ఎక్లియాసియస్ చాప్టర్ 12 త్వరగా తీయండి. 7 చదవండి. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలిపోవును. మన్ను ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికి వెళ్ళాలి. ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికి వెళ్ళాలి. అవునా కదా? అంటే ఏముంది? ఎన్ని ప్రయాసాలు పడినా, ఎన్ని సంతోషాలు ఉన్నా, ఎన్ని దుఃఖాలు ఉన్నా, ఎన్ని ఆనందాలు ఉన్నా ఇద్దరికీ సమానంగా ఏముంది? ఒక అంతం అనేది ఉంది. అందుకే చింతల్లో ఉన్నామని దాన్ని బట్టి మనం తప్పించుకోవకూడదు. చింతలో ఉన్నవానికి ప్రభు అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనుల నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు. ధనవంతులను చూసానని నీ ధనమును కాదు లక్ష్య పెట్టవలసింది, నీకున్న సుఖస్థితిని బట్టి కాదు లక్ష్య పెట్టవలసింది, నీవు దేవుని మీద ఆలోచన కలిగి ఉండాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలోకి వెళ్దాం. ఒకసారి అందరూ కూడా ఓపెన్ చేయండి బైబిల్లో. యెహెజ్కేలు గ్రంథం చూడండి. ఎజికియల్ 16. యెరూషలేమును చూసి ప్రభు చెప్తున్నాడు, నీ చెల్లెలైన సదోమ దోషం ఏంటంటే చెల్లెలుగా మారిపోయిందంట. యాక్చువల్లీ ఒకరోజు ఒక సహోదరుడు ఎవరు నాకు కాల్ చేసి, బైబిల్ కాంటెక్స్ట్ తెలియదు కదా, నేను వాదించదలుచుకోలేదు, నీ కుమార్తెలు వ్యభిచారము చేశారు అని అంటాడు దేవుడు. అక్కడ ఆయన ఏముంది తెలుసా? నీ దేవుడే కదా వాళ్ళతో వ్యభిచారం చేయించాడని చెప్పి అడుగుతున్నాడు ఆయన. అక్కడ కుమార్తె అంటే అక్కడ ఆడవాళ్ళ కోసమని మాట్లాడతలేడు, నగరం గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ భాష దేనికోసం మాట్లాడుతుంది? నగరం. యెరూషలేమును నగరమును దేంతో పోల్చాడు? సియోను కుమార్తె అన్నాడు. ఎందుకంటే స్త్రీతో పోల్చి మాట్లాడాడు. అక్కడ నీ చెల్లెలైన సొదోమ
అంటే ఇప్పుడు యెరూషలేముకి సొదొమ గోమోర పట్టణాలు ఎలా మారాయి? చెల్లెలుగా ఉన్నాయి. 49వ వచనం చదువుతున్నాం మనం, చూడండి ఒకసారి. 16వ అధ్యాయం 49 చదవాలి. నీ చెల్లెలైన సొదొమ, మళ్ళీ చెప్తాను వినండి, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 49వ వచనం. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేమనగా దానికిని దాని కుమార్తెలకును, దాని కుమార్తెలకు అంటే సొదొమ గోమోరలకు, దానితో పాటు ఉన్నటువంటి మండలాలకు, గ్రామాలకు, జిల్లాలకు కలిగిన గర్వమును. ఎందుకు గర్వించిందంట ఆ నగరము? చెప్పండి, దాని దగ్గర ఏముంది? సమృద్ధి అయినా. ఎందుకు దాని క్రమం తప్పింది? సమృద్ధిని చూసుకొని. సొదొమ గోమోరలో కావలసినంత తిండి ఉంది, కావలసినంత నీళ్లున్నాయి, కావలసినంత పంట పండుతుంది, కావలసిన పరిస్థితి అంతా ఉంది కాబట్టి కళ్ళు నెత్తికొచ్చాయి. వాయ వరసలు మర్చిపోయారు. మగవాళ్ళతో మగవాళ్ళు, ఆడవాళ్ళతో ఆడవాళ్ళు పాపం చేస్తున్నారు. అక్కడ ఏమంటారు, మంచి చెడులను మర్చిపోయారు. దేవుడు ఎన్నోసార్లు హెచ్చరించాడు. దేనికంటే నాకేంద్రాబాయ్, పైసలు ఉన్న దగ్గర మస్తున్నాయి, తిండి లేని అంటాడు, కొంచెం అన్నం పెట్టించమ్మా చాలా అంటాడు. అన్నం ఉన్నాడు, ఉట్టి అన్నమైనా దాంతోపాటు ఏమన్నా కొంచెం కూరయమ్మా అంటాడు. చూడండి, అంటే మనిషి మెంటాలిటీ పరిస్థితులను బట్టి ఇంకా ఇంకా చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఈ యొక్క సొదొమ గోమోర యొక్క పాపం ఏమిటంటే దానికి ఉన్న గర్వం. ఎందుకు ఆ గర్వం వచ్చిందంటే దాని దగ్గర ఏముందంట? ఆహార సమృద్ధి, నిర్విచారమైన సుఖస్థితియు అనున్నదియే. దాని పాపం అదే. ఏముంది, నా దగ్గర పైసలు ఉన్నాయి, నేను మంచిగానే ఉన్నా, నాకు ఉద్యోగం ఉంది, నాకు డబ్బులు ఉన్నాయి, నా చేతిలో టాలెంట్ ఉంది, నేను తలుచుకుంటే ఇది చేయగలుగుతా, అది చేయగలుగుతా. అఫ్కోర్స్ నువ్వు చెయ్యాలి, ఎందుకంటే దేవుడిని చేతిలో పని పెట్టాడు కాబట్టి. పని పాపం అని బైబిల్ చెప్పలేదు. పాపం పుట్టకముందే పని పుట్టింది. అసలు బైబిల్ ఏం చెప్తుందంటే పని చేయకుండా భోజనం చేయడమే పాపం అని చెప్తుంది బైబిల్. నీతిమంతుడైన వాడు పని చేయవలసిందే. ఉద్యోగం చేయకుండా, తన కుటుంబాన్ని పోషించకుండా ఎవడైనా గాలి తిరుగుతుంటే వాడు విశ్వాస భ్రష్టుడై దేవుని ప్రణాళిక నుండి, వాడు దేవుని యొక్క చిత్తం నుండి వైదొలిగిన వాడని వాక్యం చెప్తుంది కదా. విశ్వాస భ్రష్టుడు అంటే ఏంటిది? విశ్వాసం లేనివాడు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు సోమరితనాన్ని ఎంకరేజ్ చేయలేదు. ఆదాము వాళ్ళని పుట్టించిన తర్వాత దేవుడు ఆదాముకి పనినిచ్చాడు. ఫస్ట్ పని ఇచ్చాడు. తోటను కాయి, సేద్యపరచు, దాని పండ్లు పండించు, జంతువులన్నిటికీ పేర్లు పెట్టు, దాన్ని టేక్ కేర్ తీసుకో, దానికి ఎలా కావాలో అలా కల్టివేట్ చేయి అని చెప్పి ఆయన ఫుల్ బిజీగా ఉన్నాడు, చాలా బిజీగా ఉన్నాడు, తీరిక లేనంత బిజీగా ఉన్నాడు. దేవుడు అప్పుడు సాటి అయిన సహాయం అతనికి చేద్దాం అనుకున్నాడు. ఏం చేస్తున్నందుకు? చాలా బిజీగా ఉంటున్నందుకు. హల్లెలూయా. మళ్ళీ చెప్పాలి గట్టిగా, దేని కొరకండి? ఇప్పుడు మనకి ఏ బిజీ లేకపోయినా సాటి అయిన సహకారం కావాలి. ఎందుకు? వీడిని పోషించడానికి. బైబిల్ అది చెప్పిందా? బైబిల్ నెవర్ ఎంకరేజ్. ఇలాంటి విషయాలు బైబిల్ ఎప్పుడు కూడా సమర్థించలేదు. దేవుడు ఒక మంచి క్లియర్ పిక్చర్గా బైబిల్లో తన చిత్తాన్ని బయలుపరిచాడు. అందరూ పని చేయండి, నీ చేతి పనులను యెహోవా ఆశీర్వదించును. హల్లెలూయా. దేవుడు తలుచుకుని 40 సంవత్సరాల్లో వాళ్ళకు మన్నాను కురిపించిన వాడు ఇజ్రాయెల్ దేశంలోకి అడుగుపెట్టిన క్షణంలోనే ఆకాశం నుండి మన్నా కురవడం ఆగిపోయింది. దేవుడు ఇక పని చేసుకో భయ్యా, చాలు, ఏమంటారు, పుక్కడ కూర్చొని తినే చాలు, పని చేయి. వాళ్ళకు యుద్ధాలు ఎందుకు పెట్టిన మధ్య మధ్యలో? ఇక తిండి ఎక్కువైపోయి నాకు అది దొరకలే, ఇది దొరకలే, ఎల్లుపాయ రాలే, జీలకర్ర రాలే, కొత్తిమీర రాలే, అది రాలే, అడిగాను కదా. లాస్ట్కి అవి తిన్న తర్వాత చేపలు గుర్తొచ్చినాయి. చేపలు తిన్నాక ఆ చేపలు కూడా లేవు మా దగ్గర. అక్కడ మేము కుండల యొద్ద కూర్చొని అక్కడ నది దగ్గర తిన్నాం కదా అని ఇక అన్ని తిండి కవర్లు మాట్లాడుకుంటూ కూర్చున్నారు వీళ్ళు. దేవుడు వాళ్ళకి అప్పుడు ఆకాశం నుండి పూరేలు కురిపించాడు. తిని 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 ముక్కులో నుంచి, చెవుల్లో నుంచి, పళ్ళలో నుంచి వచ్చిందట. అంతగా తిన్నారు వాళ్ళు. తినేమొచ్చింది, తెగులు వచ్చింది, వచ్చారు. సో గాడ్ ఏదైనా మన జీవితంలో ఒక మెజర్మెంట్తో మనకు దీవెనలు ఇస్తూ ఉన్నాడు, ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉన్నాడు, ఆహారాన్ని ఇస్తున్నాడు. ఏది ఇచ్చినా అదే నీ సుఖస్థితిగా కాదు. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు కలరు. చల్లారిపోతున్నాం. ఈ చల్లారిపోయిన స్థితిలోనే అందుకే ప్రజలు ప్రేయర్లో కానీ, బైబిల్లో కానీ, విశ్వాసంలో కానీ అన్ని చింతలు ఎక్కువైపోయినాయి కదా, పనులు ఎక్కువైపోయినాయి, బాధ్యతలు ఎక్కువైపోయినాయి కదా.
ప్రార్థన విశ్వాసం తగ్గిపోతుంది కాబట్టి మనుషులు ఏమైపోతున్నారు? చల్లారిపోతున్నారు. దేవుడు అన్నాడు, నేను దహించు అగ్నినై ఉన్నాను. నేను మరలా దేవుడు మండించగలిగిన వాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవుడు మరలా చెప్పాలి గట్టిగా. మరలా ఏం చేస్తాడు? ఆయన మరలా మనల్ని యాక్టివ్ చేయగలుగుతాడు, మరలా ఉజ్జీవపరచగలిగిన వాడు, మరలా మన ప్రాణములను ఉజ్జీవపరిచే దేవుడైనా. యెషయా గ్రంథంలోకి వద్దాం రండి. చప్పలు కొట్టడానికి ఎందుకు అంత బాధపడుతున్నారమ్మా? ఎందుకు? ఉజ్జీవం కదా. హల్లెలూయా. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 29వ వచనం. 30వ అధ్యాయం 29వ వచనమా? సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే. ఏముంది ఇక్కడ? 30వ అధ్యాయము, క్షమించండి, 40వ అధ్యాయం యెషయా గ్రంథము 40వ అధ్యాయం 29వ వచనం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. హల్లెలూయా. అందరూ చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుడు మరలా బలాభివృద్ధిని కలగజేస్తాడు. వారి ప్రాణములను దేవుడు మరలా ఏం చేస్తాడట? ఉజ్జీవపరుస్తాడు. ఆయన దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. సో దేవుడు మరలా ఏం చేస్తాడు? మనల్ని ఉజ్జీవపరిచి, మరలా బలపరిచి, మరలా దేవుల్లో ముందు కొనసాగే వారిగా దేవుడు మారుస్తాడు. దేవుడు అగ్ని అన్నప్పుడు 2 విషయాలు మీకు చెప్తాను. ఒకటి, శత్రువులను దహించు అగ్ని అయి ఉన్నాడు ఆయన. శత్రువులను దహించు అగ్ని అయి ఉన్నాడు. 97వ కీర్తన 3వ వచనం మీరు చదివినప్పుడు, ఆయన ముందర అగ్ని మండుచున్నది, ఆయన శత్రువులను దహించి వేయును. 97వ కీర్తన 3వ వచనం, త్వరగా తీద్దాం. అగ్ని ఆయనకు ముందుగా నడుచుచున్నది, అది చుట్టూనున్న ఆయన శత్రువులను. చూడండి, అగ్ని ఆయనకు ముందుగా నడుచుచుంది. ఎందుకు? ఆయన శత్రువులను కాల్చివేయుటకు. దుష్ట దురాత్మ సాతాను క్రియలను దహించు శక్తి అది. హల్లెలూయా. బైబిల్లో ఏం రాయబడిందంటే, ఆయన తన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టుచు రోగులను ఎలా స్వస్థపరిచిన. మత్తయి సువార్త 8:17లో కేవలం తన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టాడు, రోగులను ఎలా స్వస్థపరిచాడు. ఎప్పుడైతే ఆయన మాట వెళ్ళిందో, దేవుని అగ్ని దాని ద్వారా వెళ్ళింది. పట్టి పీడిస్తున్న దెయ్యాలకు దహించు శక్తిగా మారి వాళ్ళను విడిపించింది. వారు ఎట్టి వ్యాధి గలవారైనా, ఎట్టి రోగాలు గలవారైనా ఆయన వాక్కు ద్వారా దేవుడు వారిని బాగు చేశాను. బైబిల్ ఏం చెప్తుంది? ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. వారు పడి ఉన్న గుంటల నుంచి వారిని లేవనెత్తాను. దేవుడు తన వాక్కు ద్వారా ప్రజల్ని బాగు చేశాడు. కాంప్రమైజ్ కాలేదు. దేవుడు వ్యాధుల చేత పీడించబడుతున్న వారిని చూసినప్పుడు కనికరపడ్డాడు, కానీ వ్యాధుల మీద కనికరం చూపలే. దెయ్యాల చేత పీడించబడుతున్న వారిని చూసి కనికరపడ్డాడు ఆయన, కానీ దెయ్యాల మీద కనికరం చూపలే. ఏయ్ నోర్మోయ్, అవి కేకలేస్తుంటే నోర్మోయ్ అన్నాడు. వాటిని గాలిని గద్దించగా సముద్రం నిమ్మళమాయను. తన పవర్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు యేసు ప్రభు. సముద్రం మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. సముద్రం మీద వచ్చిన తుఫానుని గద్దించాడు, సెకండ్లో నిమ్మళమైంది. అది ఆర్డినరీ గాలి కాదు. మామూలుగా గాలి దేవుడు సృష్టించింది, కానీ ఇది ఆర్డినరీ గాలి కాదు. ఇది ఆయనను ముంచివేయడానికి వచ్చిన గాలి. కానీ ఆ గాలికి తెలియదు దానికంటే ఈయన పెద్ద గాలి అని. హల్లెలూయా. గాలి అన్నప్పుడు మీరు గమనించాలి, ఎప్పుడైనా చెప్తాను, న్యూమా అంటే గ్రీక్లో ఆత్మ అని అర్థం. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. ఈ అన్ని ఆత్మలకు తండ్రి అయి ఉన్నాడు. అందరికీ సృష్టికర్త అయి ఉన్నాడు. ఆయన దగ్గరకు వచ్చి పిల్ల దెయ్యం ఆయన ఏం చేస్తుందండి? హల్లెలూయా. ఏ గుసా, దెబ్బకే సైలెంట్ అయింది.
శిష్యులు కంగారు పడ్డారు, భయపడ్డారు. ఈయన ఎట్టివాడో, ఈయన గాలిని గద్దించగా నిమ్మలమాయను, సముద్రము సైతము అమ్మో ఈయన మామూలుడు, భయపడిపోయారు ఆయనను చూసి. కానీ దిక్కులేని వారిని, అనాథలను, పేదలను చూసినప్పుడు ఆయన హృదయం ద్రవించిపోయింది. కనికరపడి వారిని స్వస్థపరిచాడు, రోగులన్నింటినీ బాగు చేశాడు, ప్రజలను ఆదరించాడు. అయ్యో వారి ఆకలితో పంపివేయటం నాకు మనసు లేదు, వారికి తినడానికి ఏమైనా పెట్టండి. తన ప్రజల పట్ల ఆయన కనికరం కలిగినాడు. కానీ దెయ్యాలు మాత్రం బిడ్డ గడగడలాడిచ్చాడు. హల్లెలూయా. ఆయన తన శత్రువులను దహించు అగ్ని అయి ఉన్నాడు ఆయన. మరి మనలను అదే అగ్నిలో కడిగి కాల్చి పరిశుద్ధపరచు దేవుడై ఉన్నాడు. ఆయన మాట విన్నప్పుడు మన గుండె మనలో ఏమవుతుంది? మండలేదా? లూకా సువార్త 24వ అధ్యాయంలో ఇద్దరు యవనస్తులు ఆదివారం సాయంత్రం యెరూషలేము నుండి ఎమ్మాయి అనే గ్రామానికి వెళ్తూ ఉన్నారు. ఆ ఎమ్మాయి మార్గము గుండా వాళ్ళు వెళుతున్నప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. యేసు ప్రభు మారు రూపంలో ఉన్నాడు. అయ్యో మొన్న శుక్రవారం రోజున ఒక ఆయనని చంపేశారు, నీతిమంతుడు, అందరినీ బాగు చేశాడు, అందరినీ బలపరిచాడు అని మాట్లాడుకుంటూ యేసు ప్రభు వారి వెనక నడిచాడు. కానీ వారు యేసును గుర్తుపట్టలేదు. అప్పుడు యేసు వారి హృదయాలు తెరిచాడు, మనసులు తెరిచాడు. బైబిల్లో ఆయన కోసం రాయబడిన వాళ్ళకి తెలియజేసినప్పుడు యేసు అంతలో అదృశ్యుడైపోయాడు. చూస్తుండగా సెకండ్లో డిసప్పియర్ అయిపోయాడు వాళ్ళ కళ్ళ ముంగటే. అప్పుడు వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. మనము ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన గుండె మనలో మండలేదా? మన మనస్సులో మండలేదా? చల్లారిపోయిన వారు, వాక్య జ్ఞానం లేనివారు, విశ్వాసంలో సరిగ్గా లేనివారు, బలహీనులైన వారు మరలా మండించు దేవుడై ఉన్నాడు ఆయన. హల్లెలూయా. మరలా వాళ్ళు దేవుని స్థితిలోకి వస్తారు, మరలా పూర్వపు స్థితిలోకి వస్తారు, మరలా దేవుని సత్యంలోకి వస్తారు, దేవుని జ్ఞానంలోకి వస్తారు. వాళ్ళు దేవునికి స్తోత్రం. ఏముందండి, మన హృదయాలు మనలో మండలేదా? యేసయ్య అన్నాడు ఇర్మియా గ్రంథం 23:29లో, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలుగొట్టు. ఈ వాక్యము ధ్యానిస్తే దేవుని జ్వాల నీలో మండుతుంది. ఈ మాట గురించి ఆలోచన చేస్తే దేవుని మాట నీలో మండుతుంది, నీలో ఉజ్జీవాన్ని కలిగిస్తుంది, నీలో ప్రేరేపణ కలిగిస్తుంది. మనుషులు తిట్టిన మాటలు ఆలోచన చేస్తే, మనుషులు చేసిన మోసాలు, వాళ్ళు అన్న మాటలు వస్తే కోపం వస్తుంది. రగిలిపోతాం కోపంతో, ప్రతీకారంతో. వాడు నాకు ఇలా మోసం చేస్తాడా, వాడు నన్ను తక్కువ చేసి చూస్తాడా, నువ్వు చేసిన అన్యాయం ఎంతది, నువ్వు అన్న మాట ఎంతది అని రాత్రి పగలు వారి తప్పులను హృదయంలో ధ్యానించి దాన్ని రోజు రోజుకి పగన పెంచుకుంటారు. కానీ దేవుని వాక్యము నీలో పగను, ప్రతీకారాన్ని పెంచదు. దేవుని వాక్యము ధ్యానించినప్పుడు ఆయన ప్రేమ, కరుణ, వాత్సల్యత నీలో పెంచే ప్రయత్నం చేస్తుంది. హల్లెలూయా చెప్పండి. దేవుడు పగపై పెంచుకోమని చెప్పలేదు, పగ తీర్చటం మీ పని కాదన్నాడు ఆయన. మీరేం చేయండి? ప్రార్థించండి, క్షమించండి, సమాధానపడండి అన్నాడు. కొందరు వినరు. నువ్వు ప్రార్థించిన అయినరు, క్షమించిన అయినరు, సమాధానపడిన అయినరు, అప్పుడు దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా చెప్పండి. అప్పుడు ఎవరు చూసుకుంటారు? ఈ మాట చూసి బారన్న మాకు దేవుడు చూసుకుంటాడు నిన్న అని. భర్తనని ఇద్దరి మధ్యలో ఉంటుంది ఎంత కథ. వీళ్ళు ఒకళ్ళొకళ్ళు చూసుకోవడం మానేసి ఇద్దరి మధ్యలో దేవుడిది, నువ్వు దేవుడు చూసుకుంటాడు నీ సంగతి అని అంటారు. అంటే ఏమైపోవాలి దేవుడు చూసుకుంటాడంటే అర్థం ఏంటి? భర్తను దేవుడు టార్గెట్ చేయాలనా? సో బైబిల్ చెప్తుంది, నీ వాక్యము ధ్యానించినప్పుడు నా గుండె నాలో మండింది. ఆయన మాట మంటవలాగా మనలో దేవుని జీవాన్ని రగిలిస్తుంది. మన మధ్యలో ఇప్పుడు రేపు సోమవారం నుండి 21 రోజులు ఉపవాస ప్రార్థనలు ప్రారంభిస్తున్నాం. ఈ ప్రార్థనల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి వారిలో దేవుని ఆత్మీయ చలనం కలగాలి, అందరూ ఉజ్జీవింపబడాలి, విశ్వాసంలోకి రావాలి, ప్రార్థనలోకి రావాలి, భక్తిలోకి రావాలి, దేవుడిచ్చిన స్థానంలోకి మరలా రావాలి. ఆదామా నువ్వు ఎక్కడున్నావు అంటే చెట్టు చాటున దాక్కున్నాను అని చెప్పేవాళ్ళు కాదు, ఇదిగో అయ్యా నీ పాదాల దగ్గరనే ఉన్నాను కదా అనేవాళ్ళు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనల్ని మండించాలి. మనం ఆయన కొరకు మండేవారిగా, నిలబడేవారిగా ఉండాలి. పగలు ప్రతీకారాలు కాదు, దేవుని ప్రేమ చేత, పరిశుద్ధాత్మ అగ్ని చేత మనం పవిత్రపరచబడి ముందుకు సాగాలి. అందరూ కూడా ఈ సమయం లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. దేవా, మమ్మల్ని ఈ దినం మీరు మండించండి, మాలో నీ ఆత్మీయ కార్యం మీరు జరిగించండి. అందరూ కూడా